హాయ్ అండి. అల్లు అర్జున్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చిందండి. అట్లీతోటి తెలిసిందే కదా, మన జవాన్ తీశాడు. జవాన్ సినిమా, దాని ముందు చాలా సినిమాలు, మెర్సల్ అని చాలా సినిమాలు వచ్చినాయి. బాగా తమిళ్లో బాగా పాపులర్ అయ్యాడు. అది కూడా మాస్ మసాలా సినిమా, మన బోయపాటి లాగా తీస్తాడు సినిమాలు కూడా. ఒక మంచి ఎమోషన్స్ పెడతాడు, మంచి మాస్ ఎలిమెంట్స్ పెట్టి సినిమా తీస్తూ ఉంటాడు. జవాన్ తోటి కూడా 1000 కోట్ల మార్క్ని అయితే టచ్ చేయడం చూసాం. ఆ సినిమా తోటి కూడా మంచి డైరెక్టర్, మాస్ డైరెక్టర్. మరి చూద్దాం ఇతను ఎలా తీయబోతున్నాడు. దాన్ని చూసి మీరు చూసుకుంటే లాస్ ఏంజలీస్ వెళ్ళారు, అక్కడ అమెరికాలోకి. అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ A22 అట్లీ 6 అట్లీకి వచ్చేసి 6వ సినిమా అనుకుంటా. ఇతను వచ్చేసి 22వ సినిమా అల్లు అర్జున్ అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. అది సన్ పిక్చర్స్, భారీ బడ్జెట్ పెడతాడు అతనైతే. మనకి ఎక్కువ తెలిసిందే రోబో సినిమా వాళ్ళేగా తీసింది. వాళ్ళు కాదు, రీసెంట్గా ఇది ఏ సినిమా అంటే ఇది జైలర్ తీసింది వాళ్ళే, సన్ పిక్చర్స్. వాళ్ళు చాలా సినిమాలు తీస్తారు. రజనీకాంత్ తోటి చాలా సినిమాలు ఆల్మోస్ట్ వాళ్ళే. అక్కడ ఉన్న సినిమా, ప్రతి సినిమా కూడా ఏదైతే శాటిలైట్ రైట్స్ ఉంటాయో మొత్తం వాళ్ళే కొంటుంటారు. మొత్తం సినిమాలన్నీ కూడా, తమిళ సినిమాలన్నీ కూడా. చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిన కళానిధి మారన్ అయితే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే A2 మరి ఎలా ఉండబోతుంది, A22 సినిమా ఎలా ఉండబోతుందని చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుంది. దానికన్నా ముందు త్రివిక్రమ్తో సినిమా ఉంది కదా, మరి అది కంప్లీట్ అయినాక ఈ సినిమా వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా నెక్స్ట్ ఉందనుకుంటా కదా, ఆ సినిమా కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. లేకుంటే అది సైడ్ అయిందో, మరి దీనిలో లైన్ పెట్టారో తెలియదు మనకి. ప్రస్తుతానికైతే A22 అయితే స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ ఈ నడమ IPL ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది. చూద్దాం మరి. లుక్ అంతా ఏదో గ్రాఫిక్స్ మన అవతార రేంజ్లో అయితే గ్రాఫిక్స్ ఉండబోతుందని తెలిసింది. మోషన్స్, బాడీ మోషన్స్ క్యాప్చర్ అని చేశారు అల్లు అర్జున్. అక్కడ తీసుకెళ్ళి చుట్టూతా 360 degrees కెమెరాస్ పెట్టేసి అక్కడైతే కొంచెం షూటింగ్ అయితే చేశారు. అంటే అతన్ని క్యాప్చర్ చేస్తుంది, ఆ మోషన్స్ ఎలా ఉంటుంది, బాడీ మొత్తం క్యాప్చర్ చేస్తుంది. అదైతే అక్కడ చేశారు, ట్రైల్ అయితే చూశారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. మరి అట్లే కొత్త విధానం ఏమన్నా సినిమా స్క్రిప్ట్ డిఫరెంట్గా ఉండబోతుందంటే చాలామందిని అక్కడ అడిగారు. అక్కడ ఉన్న ఎవరైతే VFX టెక్నీషియన్స్ ఉన్న వాళ్ళందరూ అడిగితే మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ అని చెప్తున్నారు. మరి అది మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ ఏంటి అనేది మన సినిమా చూస్తే అర్థమవుద్ది. చూద్దాం ఏం జరగబోద్దో ఫ్యూచర్లో.